జయించిన వాడే జయశాలి. ఆనాడు యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నాడు. అపోస్తులు కనిపిస్తున్నారు. ప్రారంభ క్రైస్తవ సంఘం కనిపిస్తుంది. ఈ కాలంలో జయశాలి పిడి సుందరరావు గారు, మన ఆత్మీయ తండ్రి గారు కనిపిస్తున్నారు. ఆనాడు అపోస్తులు గొప్ప పోరాటం చేశారు. బోధ కొరకు, సత్య బోధ కొరకు, బైబిల్ కొరకు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు వ్రాయించిన ఆ బోధను కాపాడటానికి, బోధగా కాపాడటానికి గొప్ప పోరాటం చేశారు. ఆ పోరాటంలో వాళ్ళు ప్రాణాలే అర్పించారు. ఈనాడు కూడా జయశాలి గారి పోరాటం బోధ కొరకు మాత్రమే. అపోస్తులుల బోధను, క్రీస్తు బోధను కాపాడాలి. ఎందుకంటే క్రైస్తవ్యం భిన్నమైన బోధ తట్టుకు తిరిగిపోయింది, అస్తావ్యస్తమైపోయింది, కుక్కలు చింపిన విస్తరైపోయింది. ఎన్నో బైబిల్కి భిన్నమైన బోధలు క్రైస్తవ సమాజాన్ని అలుముకున్నాయి. ఆ బోధల వల్ల సంఘాలు పాడైపోయాయి, క్రైస్తవులు పాడైపోయాయి. గనుక భిన్నమైన బోధలను ఖండించాలి. ఆ బోధలు చేసేవారిని గద్దించాలి. వాళ్ళు దొరికినప్పుడు బుద్ధి చెప్పాలి. ఇది దేవుని పిల్లలు చేయవలసినటువంటి పని. ఆ పనిని జయశాలి గారు చేశాడు. అదే మనకందరికీ నేర్పించాడు. క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ముఖ్యంగా అవే. ఈరోజు ఎన్నో భిన్నమైన బోధలు, వాటన్నిటినీ వారందరినీ ఎండగట్టిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారా అంటే జయశాలి గారు ఒక్కరే, ఇంకెవరు లేరు. జయశాలి అనే బిరుదు ఆయన పెట్టుకున్నది కాదు, అది ప్రజలందరూ కలిసి ఇచ్చింది. మత ఛాందస్యవాదికి సమాధానం చెప్పే తికానా క్రైస్తవులు ఎవరికి లేనప్పుడు, సమాధానం చెప్పడానికి ఎవడు లేనప్పుడు, రానప్పుడు, నిలబడినప్పుడు సుందరరావు గారు ఒక్కడే ముందుకు వచ్చాడు. ఆయనే లేచాడు, ఆయనే నిలబడ్డాడు, ఆయనే సమాధానం చెప్పి మూర్ఖుల నోరు మూయించాడు. అప్పుడు ప్రజలు ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే జయశాలి. ఈ జయశాలి అన్న పదం ప్రజలు ఆయనకి ఇవ్వటం రైటే, ఎందుకంటే అది బైబిల్లో ఉన్న పదం. జయశాలి యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వారందరూ కూడా జయశాలులు కావాలి. అందుకే అన్నాడు, నేను జయించిన నాకు నా తండ్రి తన సింహాసనాన్ని ఇచ్చాడు. అయితే మీరు కూడా జయించాలి. ఎలా జయించాలి? నాలాగా
జయిస్తే నేను నా సింహాసనం మీద కూర్చోటానికి మీకు స్థలం ఇస్తాను. జయించిన ఆయనకి సింహాసనం ఇచ్చాడు. జయించిన వారందరికీ సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చునే ధన్యత, భాగ్యం కలుగుతుంది అన్నాడు. ప్రకటన గ్రంథం అంతా చదువుకుంటే జయించువానికి, 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 జయించువానికి 7 సంఘాల గురించి చెప్పేటప్పుడు చివరిలో జయించువానికి, జయించువానికి, జయించువానికి. ఎవరు జయించాలి? ఎవరిని జయించమని చెప్తున్నాడు? క్రైస్తవుల్ని. అవునా? అవన్నీ సంఘాలకు చెప్పిన మాటలు కదా. సంఘాలంటే, సంఘం అంటే ఏంటి? 4 గోళ్ళ కాదు కదా. సంఘం అంటే మీరే, క్రైస్తవులే. క్రైస్తవులకు చెప్తున్నాడు జయించిన వానికి. చూద్దాం ఆ మాటలన్నీ ఎట్లుంటాయి. 2వ అధ్యాయంలో జయించువానికి అన్న పదం ఎన్నిసార్లు ఉందో చూడండి. 7వ వచనం 1, జయించువానికి దేవుని పరదయసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు భుజింప నెత్తును అన్నాడు. ఎంత బాగుంది. 11వ వచనంలో జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. ఎంత బాగుంది. తర్వాత 17వ వచనం, 17వ వచనంలో ఏముంది? జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవ్వనికి తెలియదు. తర్వాత ఎన్నో వచనం? 26వ వచనం ఏముంది అక్కడ? చదువుదాం. జయించుచు నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు చదవండి. కుమ్మరవాని పాత్ర వలె పగులగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చేదను. ఇంకా 3వ అధ్యాయంలోనికి రండి. 5వ వచనాన్ని చదివితే అక్కడేముంది? జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టబడక. అంటే పరలోకం కన్ఫామ్ అయింది. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఏంటండి ఇది? ఒప్పుకొందును. 11 చూడండి. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. 12వ వచనం. అందులో నుండి వాడిక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసెదను. ఏంటండి ఈ తర్వాత 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు
కూర్చుండనిచ్చేదను. టోటల్గా ఏం అర్థమైంది? మీరందరూ జయశాలులు కావాలి. ఇప్పుడు జయశాలని పేరు పెట్టుకోవడం తప్ప? ఆయన ఏమన్నా మరణాన్ని జయించాడు అంటాడు ఒకడు. ఏం తెలుసు అడిగేవాడికి? క్రైస్తవులందరూ మరణాన్ని జయించిన వాళ్ళే. మరణం క్రైస్తవుడికి లాభం. మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులు. మొదటి పునరుద్ధానం ఏంటి? బాప్తిస్మము. బాప్తిస్మము పొందిన వారందరూ చనిపోయి మరలా బ్రతికిన వారే. రెండవ మరణాన్ని జయించిన వారే. వారు అలా జయించుకుంటూ అంతం వరకు నమ్మకంగా కొనసాగిపోతే ఆ జయించిన జయశాలులకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. బైబిల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కనుక జయించాలి. ఆయన అందరినో జయించాడు. ఎందరినో మేధావుల్ని, శాస్త్రవేత్తల్ని, చరిత్రకారుల్ని, దుర్బోధకుల్ని, ఎందరో దుర్బోధకుల్ని, దొంగ భక్తుల్ని, తప్పుడు బోధలు చేసేటువంటి వారిని జయించాడు. ఆయన ఇప్పటికీ జయశాలే. ఆయన ఎప్పటికీ జయశాలే. అది మన ఆత్మీయ తండ్రి పిడి సుందరరావు గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. ఎవరు అనుకున్నారా పిడి సుందరరావు అంటే? పరలోకపు తండ్రి ముద్దు బిడ్డ. ఎవరు అనుకున్నారు ఈయన్ని? పరలోకపు దేవునికి ముద్దు బిడ్డ. ఆనాడు యేసుక్రీస్తు వారిని చూసి ఎంత మురిసిపోయాడో, ఈరోజు జయశాలి గారిని చూసి కూడా అంతే మురిసిపోతుంటాడు ఆ తండ్రి. ఎందుకు? యేసుక్రీస్తు వారి తర్వాత దేవుని మనసును ఈ తరంలో చూపిస్తుంది ఆయనే. దేవుని మనసును బోధిస్తుంది ఆయనే, తెలియజేసేది ఆయనే. లక్షల మందిని ఆయనకి దక్కేటట్లుగా చేసింది, నిజంగా దక్కేటట్లుగా చేసింది. నిజమైన దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మార్చినటువంటి ఘనత పిడి సుందరరావు గారికే దక్కింది. అర్థమైందండి? నాకు నీరసంగా ఉన్నప్పుడల్లా పాతయి ఆయన రోషం కలిగి మాట్లాడినవి ఉన్నాయి, అవి వింటానండి. ఖచ్చితంగా వింటా. విన్నప్పుడు ఎక్కడ లేని హుషారు వచ్చేసిద్ది. 1000 ఏనుగులు బలం అంటారు కదా, అట్లాంటి బలం వచ్చేసిద్ది. అట్లా పోస్తాడు, బలాన్ని పోస్తాడు, శక్తిని పోస్తాడు, జీవాన్ని పోస్తాడు. మహానుభావుడు. మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆయన్ని ఖచ్చితంగా మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకున్న బద్దులై ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు మనం జయించాలి. మనం జయిస్తేనే పరలోకం. జయించకపోతే ఏమీ ఉండదు, నరకం తప్ప. అర్థమైందండి? జయించాలి. ఫలాంది జయించాను అన్నోళ్ళు ఉన్నారా మనలో? ఇక్కడున్న మనలో నేను ఫలాంది జయించాను అన్నోళ్ళు చేయొద్దండి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని వద్దు. ఇక్కడ ఏమన్నా జయించారా?
ఉం? ఎవరితో అన్నా వాదిస్తున్నారా? వాక్యంతో ఒప్పిస్తున్నారా? ఎవరినన్నా ఆయన దగ్గరికి రప్పిస్తున్నారా? ఓడిస్తున్నారా? అలా చేయకపోవడానికి కారణం ఏంటి? మీకు ఇంకా వాక్యం రాలా, మీకు ఇంకా సబ్జెక్టు అర్థం కాల, ధైర్యం రాలా, ఇంకా మీకు ధైర్యం రాలా, ఇంకా మీరు పిరికివారుగానే ఉన్నారు, ఇంకా ఏమీ తెలియనటువంటి వారే ఉన్నారు అన్నీ తెలుసుకొని. ఎంతో జ్ఞానాన్ని మీకు ఇచ్చినా, ఎంతో వాక్యాన్ని మీకు ఇచ్చినా దాన్ని అగ్నిలోనికి వెళ్తున్నటువంటి ఆత్మలను రక్షించటానికి ఉపయోగించకుండా బంధిస్తున్నారు, ఆ వాక్యాన్ని బంధిస్తున్నారు. అక్కడ అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? జయించాలంటే ఒక సీక్రెట్ ఉంది బైబిల్లో. మీరు ఆత్మ సంబంధులైతే జయించగలరు. ఆత్మ సంబంధులు ఎప్పుడు ఆరాటంతో ఉంటారు, పోరాటానికి సిద్ధంగా ఉంటారు. ప్రభు పని చేయకుండా భోజనం చేయరు. అందుకే పౌలు అంటాడు, ఎవడైనా పని చేయని వాడు ఉంటే వాడు భోజనం చేయకూడదు అంటాడు. దేవుని పని చేసి భోజనం చేయాలి. వాళ్ళే ఆత్మ సంబంధులు, వాళ్ళే దేవుని సంబంధులు. వాళ్ళు మాత్రమే జయించగలుగుతారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్న ఆయన లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వారిని జయించి ఉన్నారు. ఎందుచేత? మీరు దేవుని సంబంధులై ఉన్నారు గనుక. దేవుని సంబంధులైన వారిలో దేవుడు ఉంటాడు గనుక. ఉన్న ఆయన లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆ గొప్ప వ్యక్తిని కలిగి ఉన్నటువంటి వారు జయిస్తారు ఖచ్చితంగా. జయించి ఉన్నారు. అంటే లోక సంబంధులైన వారిని జయించాలి. లోక సంబంధులైన వారిని జయించాలంటే మీరు ఆత్మ సంబంధులై ఉండాలి, మీరు దేవుని సంబంధులై ఉండాలి. జయించే శక్తి మీకు లేదు గనక మీలో ఆయన ఉంటాడు. అప్పుడు మీరు జయిస్తారు. అదే మీరే 50-50 అనుకోండి, కొంచెం లోకం కొంచెం దేవుడు అనుకోండి, ఓడిపోయిన వాళ్ళు మీరు, రాజీ పడిన వాళ్ళు మీరు. మీరే ఓడిపోయిన వాళ్ళు అయితే, మీరే రాజీ పడిన వాళ్ళు అయితే ఇంకెక్కడ జయిస్తారు? మీరు గోడ మీద పిల్లులాగా అటొక స్టెప్ ఇటొక స్టెప్ వేస్తున్నారు.
2 పడవల మీద కాళ్ళు, ఆ పడవ మీద ఒక కాలు, ఈ పడవ మీద ఒక కాలు. అట్టయితే కష్టం. అదేనండి. ఆత్మ సంబంధులు ఎవరు? శరీర ఆశను జయించినోళ్ళు. శరీరం మీద ఆశ, శరీరం మీద ఆశ ఉందా? శరీరం మీద ఆశ? శరీరం మీద ఆశ లేదు, చేయొద్దండి అట్టటోళ్ళు. నేత్ర ఆశ, శరీరం మీద ఆశ అందరికీ ఉంది కదా. అది అడిగిన ప్రతి దాన్ని తెచ్చి పెడతారు లేదా? చికెన్ అడిగిద్ది, అది తెచ్చి పెడతావు పెట్టవా? మాట్లాడవు. మటన్ అడిగిద్ది, గోంగూర మటన్ అడిగిద్ది, వండి పెడతావు పెట్టవా? ఆత్మకెందుకు? ఆత్మకి అవసరం వాక్యం. ఆత్మ ఏం వండి పెడుతుంది? ఆత్మ అంటే నువ్వేం వండి పెడుతున్నావు? చికెను మటను. నాకు చికెను మటన్ వద్దు కానీ ఫిష్ కావాలా, బొచ్చలు కావాలా, లేదా కొర్రమెల్లు కావాలా, లేదా బొంబిడాయలు కావాలా అని అడిగింది అనుకో, తెచ్చి వండి పెడతా పెట్టవా? నాకు ఆ కలర్ షర్ట్ కావాలా, కొని పెడతావు కొని పెట్టవా? ఈ సైజు ప్యాంటు కావాలా, కొని పెడతావు కొని పెట్టవా? కోట్లు షూట్లు కనపడ్డ జాకెట్ అల్లాకు వారుతావు. ఎవరన్నా నీకు నచ్చింది వేసుకోవటం ఆలస్యం, అది నీ ఒంటి మీదకి వచ్చేదాకా నిద్రపోవు, ఆడిని నిద్రపోనివ్వు. శారీ కూడా అంతే. మళ్ళీ ఆ శారీకి బ్లౌజ్కి తగ్గ మ్యాచింగ్ కావాలా, చెప్పులు మ్యాచ్ అవ్వాలా, చేతికి వాచ్ గాజు, చివరికి తలలో పెట్టుకునే పిన్ను కూడా మ్యాచ్ అవ్వాలి. దానికోసం సోపులు కొంటావు, పౌడర్లు కొంటావు, క్రీములు కొంటావు, ఆయిల్ కొంటావు, మర్దన, నలుగు, సున్నపిండి పెడతావు, పసుపు పెడతావు. ఎందుకు? ఆశ, శరీర ఆశ. ఈ మధ్య ఆడవాళ్ళు ఎట్ట తయారయ్యారంటే, మొగుళ్ళు స్మార్ట్ ఫోన్ ఒకటి కొనిపెట్టారు. షాపింగ్ అంతా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేస్తున్నారు. ఎన్ని వచ్చినాయి షాపింగ్ యాప్లు చెప్పండి రా? అమెజాన్ ఒకటి, అదొకటే తెలుసు నాకు, ఇంకేం తెలీదు. మీషో ఒకటి, ఫ్లిప్కార్ట్ ఒకటి. అయ్యో నా బొంద. ఇంకోటి చెప్పు అని. మీరు ఆగండారా, మీకు ఏం తెలుసు? అరే మీలో ఎంతమంది షాపింగ్ చేశారు చెప్పండి? ఆన్లైన్ షాపింగ్లో ఏమైనా కొన్నారా మీరు? వాళ్ళు చెప్తారు, వాళ్ళు బుక్ చేసేస్తారు, మొత్తం మీకు పడుతుంది టెండరు, ఓటీపీలు కూడా మీరే చెప్పాల్సి వచ్చింది. ఊరు 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 నేను ఇంట్లో ఉన్నప్పుడు అర్థమైద్ది. రోజుకు 3-4 వస్తారు, సార్ మీకు వచ్చింది అని. మాకు రావడం ఏంద్రా బాబు, మేము ఎప్పుడు చేసాం? నేను చేయను, నా భార్య చేయదు, ఇంకెవరు చేస్తారు? ఎవరెవరో చేసి మా అడ్రస్లు ఇస్తున్నారు. ఎవరి పేరు మీద ఉందో చూడరా బాబు అంటే పలానా పేరు అయితే మా ఇంటికి వచ్చేవిందిరా, వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా. అంటే సీక్రెట్, అంటే భర్తకు తెలియకుండా మా అడ్రస్ మీద బుక్ చేసింది. పైవాళ్ళు పక్కనోళ్ళు మొత్తం 4 వస్తాయి ఇంటికి.
ఈ మ్యాటర్ భర్తలకు తెలియదు. భర్తకి ఏం తెలుసు అంటే ఓటీపీ వచ్చింది చెప్పు, నోరు మూసుకొని. ఓటీపీ దేనికమ్మా? ఇంటికి వచ్చినాక చెప్తా, ఓటీపీ చెప్పు ముందు. అది స్మార్ట్ ఫోన్ లేకపోతే, అసలు స్మార్ట్ ఫోన్ ఉంటే అసలు ఆడితో కూడా పని ఉండదు. తృప్తి లేని బతుకులు, శరీర ఆశ. నేను బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒకే జత ఉండేది, కట్టుబట్టల మీద వెళ్ళాం మేము. అయిందా? పగలు నేను ఉతికి ఆరేసుకునేవాడిని, నైట్ ఆ ఉతికి ఆరేసుకునేది. ఇంతవరకు ఏం కొనుక్కోలేదు. దేవుని పిల్లలు ఇస్తే తీసుకున్నాయి అన్నీ. ఇప్పుడు నేను వేసుకున్న షర్టు కూడా మీరు ఇచ్చిందే, మీరు పెట్టిందే. అదేందండి? అదిగో నా భార్య కట్టుకున్న చీర శ్రావణి కొని పెట్టింది. అది తెలుసుగా శ్రావణి. అది మ్యాటర్. ఉంటే తింటాం, ప్రభువుని స్తుతించుకుంటా. లేకపోతే మంచులు తాగి ప్రభువుని స్తుతించుకుంటూ పడుకుంటాం. కనుక శరీరాశను జయించాలి. ఇక ఆభరణాల వైపు వెళ్ళట్లేదు నేను. శరీరాశను జయించాలి. శరీరాన్ని దేవుడిచ్చాడు, ఆశని అపవాదిచ్చాడు. శరీర ఆశను నువ్వు జయిస్తే అపవాదిని జయించినట్టే. నేత్రాలను దేవుడిచ్చాడు, నేత్ర ఆశను వాడిచ్చాడు. నేత్ర ఆశను జయిస్తే అపవాదిని జయించినట్టే. జీవితాన్ని దేవుడిచ్చాడు, జీవపు డంబాన్ని అపవాదిచ్చాడు. దాన్ని నువ్వు జయించగలిగితే అపవాదిని జయించినట్టే. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకు సంబంధం లేదన్నాడు యేసుక్రీస్తు వారు. సంబంధం లేదు వాడికి నాకు. ఎందుకు లేదు ప్రభువా? నువ్వు లోకంలోనే ఉన్నావు కదా. నేను లోకంలోనే ఉన్నా, నేను అపవాది సంబంధిని కాదు, నేను దేవుని సంబంధిని. దేవుని సంబంధిని. నాలో ఉన్నాడు నా తండ్రి, లోకంలో ఉన్న వాడికంటే వారికంటే గొప్పవాడు. నేను లోకమును జయించి ఉన్నాను. అర్థమైందా? గనక ఆశలు, ఈ ఆశల కోసమే ఆరాటాలు, పోరాటాలు. ఉద్యోగాలకి తగలేస్తావు, వ్యాపారాలకి తగలేస్తావు, పనికి మాలిన చెత్త పనులన్నిటికీ తగలేస్తుంటావు. దేవుడిచ్చిన అమూల్యమైన టైం, సమయం, వాటి కొరకు నీ బలాన్ని వినియోగించుకుంటావు, నీ ధనాన్ని వేస్ట్ చేసుకుంటావు. దేవునికి బలి ఇవ్వవలసిన వాటిని బలి ఇవ్వకుండా వాటికి బలి అయిపోతుంటావు. వాటికి బలి అయిపోతుంటావు. భార్య కొరకు బలి అవుతావు, భర్త కొరకు బలి అవుతుంటావు, పిల్లల కొరకు బలి అవుతుంటారు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధాల కొరకు, ఎవరెవరి కొరకు, దేని కొరకు బలి అయిపోతుంటారు. ఎప్పుడైనా నీ బతుకులో దేవునికి బలి అయ్యావా? దేవుని కోసం బలి అయ్యావా? దేవునికి బలిచ్చావా? బలి అర్పణిచ్చావా దేవునికి? వాక్యం చెప్తుంది, జయించాలి మీరు. బాప్తిసం ద్వారా మీరందరూ దేవుని సంబంధులు అయ్యారు. పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చాడు. ఆయన లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు, ఉన్న వారికంటే గొప్పవాడు. గనక మీరు లోకమును జయించి ఉన్నారు, వారిని జయించి ఉన్నారు, వాటిని జయించి ఉన్నారు. ఎంత బాగుందండి దేవుని వాక్యం. కనుక ఓడిపోతున్నావేమో, గెలవటానికి ప్రయత్నం చేయి, గెలవటానికి నిలబడు, గెలవటానికి పోరాటం చేయి.
నువ్వు ఆత్మ సంబంధివైతే, నువ్వు దేవుని సంబంధివైతే ఈ పోరాటం నీకు ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఈ పోరాటం నీకు ఉంటుంది ప్రియులారా. జయించిన జయశాలులు ఎవరంటే మనమే. 5వ అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి, 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూను లోకమును జయిస్తారు. దానికి ఏం కావాలి? విశ్వాసం. మన విశ్వాసమే లోకమును జయించిన విజయం. మనకు విజయాన్ని ఇచ్చేదేంటి? విశ్వాసం విజయాన్ని ఇస్తుందా? ఇస్తుంది. హెబ్రీ పత్రిక 11 చదువుకోండి. వాళ్ళందరూ జయించిన వాళ్ళు ఎలా? విశ్వాసం, కమిట్మెంట్. రూపా, విశ్వాసం, కమిట్మెంట్. జయించావా? అయితే నువ్వు విశ్వాసివి, నువ్వు జయశాలివి. జయం. జయశాలిని ఆడోళ్ళైతే జయశాలినీలు, మగవాళ్ళైతే జయశాలులు. వీళ్ళందరికీ మూలం ఎవరు? మన ఆత్మీయ తండ్రి. ఆయనకి మూలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అపోస్తులు, ప్రారంభ సంఘం. ఏందండి? ఇంకా చదవండి 5వ వచనం. యేసు దేవుని కుమారుడని. ఇది విశ్వాసం అంటే. తెలియలేదుగా మీకు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మిన వాళ్ళు చేతండి. అర్థం కాలే కదా నీకు? మత్తులో ఉంటే ఏం అర్థమైద్ది? మత్తు వదలు. నిద్రించుచున్న నువ్వు మృతుల్లో నుండి పైకిలే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు, విశ్వసించినవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? దీన్ని బట్టి లోకమును జయించే గొప్ప అవకాశం ఎవరికుంది? ఒక్క BOUలో ఉన్న వారికి మాత్రమే ఉంది. వీళ్ళు మాత్రమే. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. మరి ముగ్గురు దేవుళ్ళు కదంటే ముగ్గురు దేవుళ్ళే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అని బైబిల్లో ఉన్నది ఖచ్చితంగా చెప్పగలిగిన వాళ్ళు, దాని మీద నిలబడగలిగిన వాళ్ళు ఎవరు అంటే ఒక BOUI వారు మాత్రమే. వాళ్ళు అర్థం కాక బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదు. వాళ్ళకి అర్థం కాదు బైబిల్. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకి బైబిల్ అర్థం కాదు. ముగ్గురు ఒకటే అనే వాళ్ళు 100కి 99 మంది ఉన్నారు. 99 మంది. బైబిల్లో లేని పదం అది. త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో లేని పదం. త్రిత్వం అనే పదం ఉంది బైబిల్లో. పదం అంటే
త్రిత్వం అంటే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒకటిగా లేరు, అంటే ముగ్గురు ఒకటి కాదు. అది నమ్మినోళ్ళే లోకమును జయించిన వారు. అంటే ఇప్పుడు BYYలో ముగ్గురు వేరుగా ఉన్నారు అని నమ్మినోళ్ళే, వాళ్ళందరూ లోకాన్ని జయించిన వారు. లోకాన్ని అంటే 99 మంది ఉన్నారు కదా, దాన్ని అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 99 మంది ఉన్నారు. వాళ్ళందరినీ జయించిన వాళ్ళు జయశాలులు. ఇప్పుడు అది అంగీకరించిన వాళ్ళు అసలు విశ్వాసులే కాదు. వాళ్ళు సుజాత అర్థమవుతుందా? వాళ్ళు విశ్వాసులే కాదు, వాక్యాన్ని బట్టే కదా చెప్తుంది. జయించిన వాళ్ళు విశ్వాసులు. ఎవరు జయిస్తారు? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, దేవుడు తండ్రి, ఆ తండ్రికి ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు అని విశ్వసించిన వాళ్ళు విశ్వాసులు. అలా నమ్మనోళ్ళు, ముగ్గురు ఒకటే అనుకున్నోళ్ళు, అలా నమ్మినోళ్ళు అవిశ్వాసులు, లోక సంబంధులు వాళ్ళు. అర్థమైందండి? కనుక ఈ విషయంలో ఒక జయం అనేది మనకు వచ్చింది. అంత మాత్రాన అయిపోలేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, లోక మాలిన్యము మనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి. నిజమైన భక్తి. లోక మాలిన్యం అంటకూడదు. లోక మాలిన్యం అంతా డబ్బులో ఉంది. డబ్బులోనే లోక మాలిన్యం అంతా ఉంది. బతుకు పాడయ్యేది డబ్బు దగ్గరే. ప్రతి గొడవకి కారణం డబ్బు. సమస్త కీడులకు మూలం ధనాపేక్ష. దాన్ని ఆశించిన వాళ్ళు విశ్వాసము నుండి తొలగిపోతారు. దాన్ని ఆశించారా, విశ్వాసం నుండి తొలగిపోతారు. చివరికి వాళ్ళకి పట్టే గతి ఏంటంటే వాళ్ళని వాళ్ళే పొడుచుకొని చేస్తారు. వాళ్ళని వాళ్ళే బాధకు, వేదనకు, అనేకమైన బలహీనతలకు గురి చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళే కూల్చుకుంటారు. వాళ్ళని వాళ్ళే నష్టపరుచుకుంటారు, కోల్పోతారు. గెహజీ డబ్బు కోసమే కదా పరిగెత్తింది. ఎలీషా పరిగెత్తాడా? పరిగెత్తాడు, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. ఏం ఎరగనోడికి మళ్ళీ వచ్చి నిల్చున్నాడు. కుష్టు తెచ్చుకున్నావా? కుష్టేంది గురువా? కుష్టేరా, కుష్ఠరోగ అయిపోలేదా? నువ్వే కాదు, నీ సంతతి మొత్తం తరతరాలు. ఇంటికి వెళ్ళేసరికి భార్య కుష్టు, పిల్లలకు కుష్టు, వాళ్ళ సంతతి అంతటికి కుష్టు. వాళ్ళ సంతతి చాలా విస్తరించింది ప్రపంచంలో. హాకాను డబ్బు తెచ్చుకుని దాచుకున్నాడు. దొరకరా దొంగలు, దేవుడు పట్టించాడు ఆడే అని. వాడిని ఊరి బయటకు తీసుకెళ్ళి వాడిని, వాడి కుటుంబాన్ని, వాడికి సపోర్ట్ చేసినాడు, రాళ్ళు రువ్వి చంపారు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. ఎందుకు దానం? కూటి కోసం. ఒక్క పూట కూటి కోసం ఏం అమ్ముకున్నాడు? భ్రష్టుడైపోయాడు.
జానెడు పొట్ట కోసం ఎందుకు కోటి విద్యలు? పొట్టంతా జానెడు పొట్ట. దీనికోసం ఎన్ని విద్యలు అవసరమా? కోటి అవసరమా? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మార్కెట్లో ఒక ఆయన ఉన్నాడు, బఠానీలే అమ్ముతాడు. బఠానీలు, ఉప్పు శనగలు, మరమరాలు. మొన్న పోయి చూస్తే కనపడ్డాడు. ఇంకేమైనా వెరైటీలు పెట్టాడు అనుకుంటా. బఠానీలు, ఉప్పు శనగలు, మరమరాలే ఉన్నాయి. ఎన్ని విద్యలు? దేనికోసం? తన పొట్ట కోసమే కాక తన భార్య పొట్ట కోసం, పిల్లల పొట్ట కోసం. ఎన్ని విద్యలు? ఒక్క విద్య. దుర్గాభవన్ అని హోటల్ ఉంది గుంటూరులో. ఒక నెల క్రితం వెళ్ళాం. వెళ్తే అక్కడే ఉన్నాడు ఆయన. 7 సంవత్సరాల వయసులో మా నాన్న తీసుకెళ్ళాడు. ఇడ్లీ సాంబార్ పెట్టించాడు అక్కడ. అప్పుడు కనపడ్డాడు ఆయన. నెల క్రితం వెళ్తే మళ్ళీ కనపడ్డాడు. ఏం చేస్తున్నాడు? టేబుల్ క్లీనింగ్. ఇప్పుడు అదే చేస్తున్నాడు. ముసలోడైపోయాడు. ఎందుకు? తన పొట్ట కోసం, తన ఫ్యామిలీ పొట్టల కోసం. ఎన్ని విద్యలు? ఒక్కటే. నువ్వు ఎంటెక్, బీటెక్ చేసావు, హైటెక్ చేసావు, పెద్ద జాబు సంపాదిస్తావు. ఏం తింటావు? ఎన్ని పూటలు తింటావు? తినేది భోజనమే, చేసేది భోజనమే. కాదు కొంచెం మంచి భోజనం చేస్తావు. గొంతు యువతలే నీకు అది ఏ భోజనం అనేది తెలిసేది. గొంతు లోపలికి వెళ్తే, గొంతు దాడితే అది ఎంత కాస్ట్ భోజనమైనా చెత్తతో సమానం. నీకు రుచి తెలియదు. ఇక 3 పూటలు తినేది భోజనమే, అవునా? ఆ భోజనం ఆ మార్కెట్లో బఠానీలు అమ్ముకునే ఆయన తింటున్నాడు 3 పూటలు. ఆ హోటల్లో క్లీనింగ్ వర్క్ చేసేటువంటి ఆ వర్కరు తింటున్నాడు. ఇక ఈ హైటెక్కి ఇతనికి ఏంటి తేడా? అందుకేమన్నాడు? ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనం అన్నాడు. హైటెక్ని, బీటెక్ని ఏమన్నాడు? వెర్రి. వెర్రి కోసం వేలు, లక్షలు చెప్పిక. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంత? కోట్లు. దేనికోసం? వెర్రి కోసం. అర్థం కాల సుజాత? టైం పట్టిద్దులే, తొందరపడబాక. ఏం ఇబ్బంది లేదు, చాలా రోజులు ఉన్నాయి, బతికే ఉంటాలే. బైబిల్ అంతా నేర్పి చచ్చిపోతా. వెర్రి కోసం 10 నిమిషాలు లేట్ అయితే ఏమైద్ది? కొంపలు కొల్లేరు అవుతాయా? అంటే వెర్రిని అంత ఇష్టపడుతున్నావేంటి? మా వాడికి టైంకి ఎక్కాల వెర్రి. 10 నిమిషాలు లేట్కి ఎక్కకూడదు, టైంకి ఎక్కేయాలి వెర్రి. అరే నువ్వు నెంబర్ 1 రావాలరా అంటే నెంబర్ 1 ఎర్రోడు కావాలరానా? అమ్మ నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలా, నీకు ర్యాంకు రావాలా? అబ్బో వెర్రిలో ర్యాంకు, ఆహా సూపర్. చదవండి రా వాక్యాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి. వచనం ఎంత? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి వచనం 20 వచనం, మొదటి అధ్యాయం 20 వచనం. జ్ఞాని ఏమయ్యాడా జ్ఞాని?
వాడు హైటెక్ కూడా ఏమయ్యాడు? బీటెక్, హైటెక్, ఎంటెక్ ఏమయ్యాడు? పిలిస్తే రాడేంది? జయశాలి గారు పిలిస్తే రాడేంది? అప్పుడు పౌలు గారు పిలిస్తే వచ్చాడా? రాలా. ఏమయ్యాడు అని అడుగుతున్నాడు. ఏంటి రాలేదు? ఏమయ్యాడు? జయశాలి గారు పిలిస్తే ఒక్కడు రాడు. రండర్రా, కూర్చోండి రా, వచ్చి మాట్లాడదామంటే ఒక్కడు రాడు. శాస్త్రి ఏమయ్యాడు? ఏ శాస్త్రి? ఏ శాస్త్రి? బైబిల్లో శాస్త్రి అట. శాస్త్రులు చాలామంది ఉన్నారులేండి. జఫన్యా శాస్త్రి, పాల్ శాస్త్రి, ఎజ్రా శాస్త్రి, శాస్త్రులు. శాస్త్రి ఏమయ్యాడు? ఈ లోకపు తర్కవాది, ఏతువాది ఏమయ్యాడు? మట్టి గరిశారు ఆయన దెబ్బకి, పెద్ద ఆయన దెబ్బకి. ఈ లోక జ్ఞానమును, పుస్తకాల జ్ఞానం, ప్రకృతిని చూసి రాసుకున్న శాస్త్రాల జ్ఞానం, బైబిల్ జ్ఞానం కాదది, పుస్తకాల జ్ఞానం. దాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రితనంగా చేసి ఉన్నాడు గనక ఈ వెర్రి ఎక్కువ ఎక్కకూడదు. మనకి అధికంగా ఎక్కకూడదు. జయించాలి దాన్ని. అధికమైన వెర్రి ఎక్కకూడదు. లిమిట్గా ఎక్కాలి. లిమిట్ అంటే 10th డిగ్రీ చాలు, లేదా గ్రాడ్యుయేషన్, పీజీయా చాలు. అది దేనికోసం? బైబిల్ కోసం. బైబిల్ అర్థం కావాలిగా. వాళ్ళకే అర్థమైంది బైబిల్. విద్యావిహీనులకు అర్థం కాదు, విద్య తక్కువ వాళ్ళకి అర్థం కాదు. కనుక క్రైస్తవులు చదివితే ఏం చదవటానికి చదవాలి? ఎందుకు ఉపయోగపడటానికి చదవాలి? బైబిల్. దేవునికి ఉపయోగపడాలి. దేవునికి బలి ఇవ్వాలి. దాన్ని, ఆ డిగ్రీని తెచ్చి దేనికి బలి ఇవ్వాలి? దీని ముందు ఏది నిలబడలేదు కదా. కనుక దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రిగా చేసి ఉన్నాడు. ఆ వెర్రి కోసం ఈ మధ్య దేవుని సన్నిధి కూడా ఎగ్గొడుతున్నారు. ఏంటంటే సండే కూడా క్లాసు పెడుతున్నారండి. పంపి ఎక్కిద్ది బాగా. ఆడికి దేవుడు వద్దిక, ఆ పిల్లకి దేవుడు వద్దిక. అంటే మీకు వద్దా? అంటే కావాలని మీకు లేదు గనకనే పిల్లల్ని ఆదివారం కూడా తరవటానికి ఇష్టపడుతున్నారు. మీరు ఆత్మ సంబంధులు, దేవుని సంబంధులు. ఏం చెప్పాలా వద్దా? నేను చెప్పక ఎవరు చెప్తారు? చెప్పొద్దా? కనుక విద్య ఉండాలి, కానీ అధిక విద్య వద్దు. ఎందుకు వద్దన్నాను చెప్పు యోబు. వాక్యం చెప్పు, ఎందుకు వద్దన్నాను? అధిక విద్య వద్దు. ఎంబీడిఎస్ ఫస్ట్ ఇయర్ రాయడానికి సిద్ధపడే వాళ్ళు చెప్పండి. అధిక విద్య ఎందుకు వద్దన్నాను? అధిక విద్య ఎందుకు వద్దన్నాను? అధిక విద్య ఎందుకు వద్దన్నాడు దేవుడు అంటే, అధిక విద్య వెర్రి పట్టిస్తుంది. ముసలోడా, ఏం పట్టిస్తుంది? వెర్రి పట్టించి దేవుడు ఆడున్నాడు. నాస్తికుడు అవుతాడు. నాస్తికుడు. నీ కొడుకు దేవుడు ఆడున్నాడు, ఉంటే చూపించు అంటున్నాడా? అయిపోయాడు. ఆడి విద్య వాడికి ఏం పట్టించింది? వెర్రి పట్టించింది. నీ కూతురు అంటుందా, దేవుణ్ణి నేను నమ్మను, దేవుని మీద నాకు నమ్మకం లేదని పట్టిన దానికి ఏం పట్టింది? వెర్రి. ఎట్లా పట్టింది? అధిక విద్య వల్ల. అమ్మాయి పిహెచ్డి అండి, అబ్బాయి పిహెచ్డి అండి, ఇక వాళ్ళు దేవునికి లోబడరండి, ఇక వాళ్ళు నాస్తికులు అయిపోతారు.
హేతువాదులు అయిపోతారు, తర్కవాదులు అయిపోతారు, దేవునికి దూరం అయిపోయి నరకానికి దగ్గర అయిపోతారు. దాని అంతటికి కారణం నువ్వు, తల్లివైన నువ్వు, తండ్రివైన నువ్వు. నిన్ను వదిలిపెట్టడం, దేవుడు నిన్ను వదిలిపెట్టడం. జయించు. ఎవరు జయించాలి? యశ్కుమార్, ఎవరు జయించాలి? మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్టి అన్నట్టు ఉండకూడదు. ఎవరు జయించాలి? లోక జ్ఞానాన్ని ఎడంకాలతో చితక తొక్కినోడే జయశాలి. జయశాలి గారు ఏం చదివారు చెప్పండి? జయశాలి గారు ఎంత చదివాడు? డిగ్రీయా? పిహెచ్డియా? జయశాలి గారు డిగ్రీ చదివాడా, పిహెచ్డి చదివాడా? సర్టిఫికేట్ ఏది? ఎప్పుడన్నా చూపించాడండి నీకు? ఎందరో వేస్తే ప్రశ్న, ఆయన ఇచ్చిన సమాధానం దీన్ని చదివానన్నాడు. దీన్ని చదివాను గనకనే నాకు దేవుడు పట్టాడు. మహాజ్ఞానం పట్టింది నాకు. అందుకే జాన్సన్ అన్న పాట రాశాడు, మహాజ్ఞానం అని చదివితే జ్ఞానులైపోతారు అందరూ ప్రకృతి జననానికి. అది వీడియో పాట తీసి పెట్టండి, మెసేజ్ అయ్యి నాకు చూద్దాం. ఎవరి ఫోన్ కావాలా? నీ ఫోన్ ఏది? అందులో ఉందా? బెన్నీకి లేదా మమ్మీ ఫోన్ తీసుకొని ప్రకృతి జననానికి వీడియో సాంగ్ నాకు పంపించు. వీడియో సాంగ్ నాకు పంపించు. కనుక అది గెలిస్తే డబ్బును కూడా గెలిచినట్టే. అవునా? ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఎందుకమ్మ ఇంత కష్టం? పిల్లల చదువుల కోసం అండి. ఇది నీకు అర్థమైతే, ఈ దేవుడు రాయించిన ఈ మాటలు నీకు అర్థమైతే తగ్గిస్తావు. తగ్గిస్తప్పుడు నువ్వు దేన్ని గెలిచినట్టు? దాన్ని గెలిచినట్టే. ఆ డబ్బు దేవుని కోసం ఖర్చు పెడతావు, దేవుని పని కొరకు ఖర్చు పెడతావు, దేవునికి బలిస్తావు. అర్థమైందండి? దేవునిలో క్రమంగా ఉంటావు. కుటుంబ ప్రార్థనలకు వస్తావు, సంఘ కూడికలకు వస్తావు, సభలకు వస్తావు, సువార్త కూడికలకు వస్తావు. సువార్త పనిలో సహకారులుగా ఉంటారు, నిజమైన సహకారులుగా సువార్త పనిలో. అదేంటండి? అది డబ్బు జయించాలి, అది ఓడిపోవాలి. తర్వాత స్త్రీని కూడా జయించాలి. స్త్రీ చాలా డేంజరు. దేవుని తర్వాత దేవుని స్థానంలో నిలబడేది డబ్బు. నేనే దేవుణ్ణి అనేది ఒక్క డబ్బు మాత్రమే. నేనే దేవుణ్ణి అంటది. అదే స్లోగన్ ప్రపంచం అంతా అల్లుకుపోయింది, ధనమేర అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకునుటయే మానవ ధర్మం. నిజమా? డబ్బు ఉంటేనే విలువ అంట. డబ్బు లేకపోతే విలువ లేదా? అంటే డబ్బుకి విలువనిస్తావు కానీ మనిషికి ఇవా? డబ్బు గొప్పదా, మనిషి గొప్పడా? ఎవరండి గొప్ప? మనిషా డబ్బా? కానీ మనిషి అట్టయిపోయాడు ఇప్పుడు.
డబ్బులుంటే నిన్ను సుబ్బారావు గారు అంటాడంట, డబ్బులు లేకపోతే సుబ్బిగాడు అంటారంట. ఏమైద్ది? ఏమైద్ది? నా కొంపేమన్నా కూలిపోద్దా? అన్నోడు కొంపేమన్నా పెరిగిపోద్దా? ఈ లోక సంబంధమైన విలువ ఎందుకు మనకి? లోక సంబంధమైన పేరెందుకు మనకి? లోక సంబంధమైన పరువు ఎందుకు మనకి? మనదంతా దైవపరంగా ఉండాలా. దేవుని పరువే మన పరువు. దేవునికి పేరు తెచ్చేటట్టుగా మనం ఉండాలి, ఆయన మహిమకు కీర్తి తెచ్చేటట్టుగా ఉండాలి, అంతే. అప్పుడు మనల్ని ఏ రేంజ్లో ఉంచాలో ఆ రేంజ్లో ఆయన ఉంచుతాడు. 2000 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా భక్తుల గురించి చెప్పుకుంటున్నామంటే బతికే ఉన్నారు, వాళ్ళు ఇంకా జీవంతోనే ఉన్నారు, సజీవులుగానే ఉన్నారు. అది దేవుని దృష్టిలో అట్లా మిగిలిపోతాం మనం. మనుషులే ఉంది, 60-70కి పోయేవాడు వీడితో మనకెందుకు? గొప్పోడైనా పోతాడు, పేదవాడైనా పోతాడు, ఎవడైనా పోవాల్సిందే. ఉండేదెవడు, పోయేదెవడో. పోయేవాడే కానీ ఉండేవాడు లేడు. అదేందండి, దాన్ని జయించాలి. స్త్రీ అమ్మో మహా డేంజర్. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. జాగ్రత్త నాయన. జ్ఞానము చొప్పున మీరు వారితో కాపురం చేయండి. దేవుని జ్ఞానం చెప్పిన వారితో కాపురం చేయండి, లేకపోతే ఆమె చేస్తుంది నీతో కాపురం. కాపురం జాగ్రత్త అని చెప్తున్నాడు. ఎవరికి? భర్తకి, అంటే ఆయన కుమారుడికి. కాపురం జాగ్రత్త అంటే భార్య జాగ్రత్త. భార్య జాగ్రత్త. జ్ఞానం ఉంటేనే దేవునితో నడవగలం. జ్ఞానం ఉంటేనే దేవుని కొరకు భార్యని నడిపించుకోగలం. నువ్వు జ్ఞానంతో నడు, నీతో నీ భార్య నడుస్తుంది. గనక ఆమె దగ్గర యథార్థంగా ఉండు, నిజంగా ప్రేమించు, నిజమైన త్యాగం కలిగి ఉండు. నిన్ను అర్థం చేసుకోదు, అర్థం చేసుకునేదాకా సహించాలి, భరించాలి, ఓపిక కలిగి ఉండాలి. లేకపోతే ఆమె సంగతి నీకు తెలీదు. స్త్రీకి ఉన్న కెపాసిటీ ఎవరికి ఉండదు, పురుషుడికి ఉండదు అంత కెపాసిటీ. స్త్రీ కట్టాలంటే కట్టిద్ది, ఓడబెరకాలంటే ఓడబెరికిద్ది. అర్థమైందండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూఢురాలు కట్టగలదు, కూల్చగలదు. ఇంట్లో ఉండి మంచి గృహ పరిపాలన చేయగలదు, బయటికి వెళ్ళి బిజినెస్ కూడా చేసి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించగలదు, రాష్ట్రాన్ని కూడా నడపగలదు స్త్రీ. జయలలితమ్మ, ఇందిరమ్మ, ఇంకా ఉన్నారు బోల్డ్ మంది. రాష్ట్రాలు నడపగలరు, దేశాన్ని కూడా నడపగలరు, విమానం నడపగలరు, రాకెట్ నడపగలరు, చంద్రుడి మీదకు కూడా వెళ్ళి రాగలదు. చాలా కెపాసిటీ కలిగింది. మరి అటువంటి ఆమె నీకు లోబడాలి, నీ ఏలుబడి క్రిందకి రావాలి. దానికి జ్ఞానం కావాలి. అర్థమైందా? ఏం కావాలి? జ్ఞానం కావాలి. అది సరిగా లేదన్నా నువ్వు అజ్ఞానివన్నా, అది నా మాట వినట్లేదన్నా నువ్వు బుద్ధిహీనుడు అన్నా, దాని సంగతి నీకు తెలియదన్నా నువ్వు పెద్ద దద్దము అన్నా, అన్నా నీకు తెలియదన్నా 3 చెరువులు నీళ్లు దాపిస్తుందన్నా, అబ్బో నువ్వు ఎంత డమ్మీవో అర్థమైందన్నా.
ఏలమని చెప్పాడన్నా నిన్ను. ఏలబడుతున్నావేందన్నా? సిగ్గు శరం లేదన్నా? మగ పుట్టక పుట్టి ప్రేమతో లోపరుచుకుంటావో. వెయ్యి మందిని ఉంచేశాడంట. ఎవరు? సంసోన్. ఎంతమందిని ఉంచాడు? 1000 మందిని ఉంచేశాడు. 1000 మందిని ఉంచినోడిని ఉంచింది రేణుకమ్మ. అది కెపాసిటీ. 1000 మందిని ఉంచినోడిని ఎవరు ఉంచారు? స్త్రీ ఉంచేసింది. అంతకు ముందు పుట్టలేదు, ఇంక ముందు కూడా పుట్టరు సొలొమోన్ లాంటి వాళ్ళు. ఎవరు ఉంచారు? స్త్రీలు. విశ్వాసులకు తండ్రి ఎవరు ఉంచారు? భార్య. వాళ్ళే వంచలేకపోయారు, వంగిపోయారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళ చేతులెత్తండి. గనుక ఆమెను జయిస్తే లోకాన్ని జయించినట్టే. ఆమెకు సువార్త చెప్తే లోకానికి చెప్పినట్టే. ఆమెను సంపాదించగలిగితే లోకాన్ని సంపాదించినట్టే. లోకం అంతటిని తెచ్చి ఎక్కడ పెట్టాడు? నీ పక్కలో పెట్టాడు. నీకిచ్చి పెళ్లి చేశాడర్రా. జయించు. ఎవరు జయశాలి? కళ్ళు మూసుకో.